ఉల్లిగడ్డలు ఇలా పోసుకోండి. తర్వాత గుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టుకోండి. నూనె పోసి ఆగిన తర్వాత గుడ్లు ఇలా వేసి వేయించుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ వేయకముందు గుడ్లని ఇలా వేయించుకోండి. కొంచెం ఇవి ఎర్రగా అయిన తర్వాత తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా ఎర్రగా కాలేదు, కాసేపు పొయ్యి పైన ఉంచాలి. ఒక ప్లేట్లో వేసుకోండి. ఉల్లిగడ్డ ఇందులో వేసుకోండి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ వేయాలి. నూనెలో వేయండి. టీ స్పూన్ అల్లం వేసిన తర్వాత ఇది ఇలా కొంచెం ఆయిల్లో వేగాలి. నెక్స్ట్ పసుపు వేయాలి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇలా కలపాలి. పసుపుని కూడా కొంచెం స్టవ్ పెద్దగా పెట్టాలి. ఓకే, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేయండి. ఓకే, వేసుకోండి. 2 స్పూన్స్ కారం, ఇలా కలపాలి. కాసేపు చిన్నగా పెట్టేసి మూత గుడ్లు వేసేయండి. అందులో గుడ్లు వేసిన తర్వాత చింతపులుసు నీళ్ళు వేయండి. స్టవ్ పెద్దగా పెట్టుకోండి. లాస్ట్కి ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసి మూత పెట్టేసుకోండి. ఎగ్ కర్రీ రెడీ.